హాయ్ ఫ్రెండ్స్, హలో, గుడ్ మార్నింగ్. ఆగస్ట్ 15కి మా బాబుకి స్కూల్ ప్రాజెక్ట్ ఉంది, అందుకని ప్రాజెక్ట్ చేయడానికి తెచ్చాను. 1, 2, 3 కలర్స్ తెచ్చాను. అండ్ చార్ట్స్ తెచ్చాను, గమ్ము, ఫెవికాల్ తెచ్చాను. ఇది తీసుకున్నాను. థర్మోకోల్ బాల్స్ తీసుకున్నాను. ఈ స్టిక్స్ తీసుకున్నాను. నేను ఇది తీసుకున్నాను. థర్మోకోల్ షీట్ తీసుకున్నాను. ఫస్ట్ ఒక ప్లేట్తో రౌండ్ సర్కిల్ గీసుకున్నాను. తర్వాత అది హాట్ నైఫ్తో కట్ చేశాను థర్మకోల్ని. మనం హాట్ నైఫ్తో కట్ చేస్తే మనకి ఈజీగా వస్తుందండి థర్మకోల్ షీట్ మనకి కావాల్సిన షేప్లో. సెకండ్ వన్ కట్ చేసుకున్నాను, అలాగే సెకండ్ సర్కిల్ కట్ చేసుకున్నాను రౌండ్ షేప్లో. అలాగే థర్డ్ వన్ కూడా కట్ చేసుకున్నాను రౌండ్ షేప్లో. హాట్ నైఫ్తోనే అండి, హాట్ నైఫ్తో అయితే ఈజీగా వస్తుంది బాగా మనకి. 3 సెట్ చేసుకున్నాను. తర్వాత ఇండియా గేట్ కట్ చేస్తున్నాను. ఆ పెన్సిల్తో ఆల్రెడీ బోర్డర్స్ గీసేసుకున్నాను, ఇంకా హాట్ నైఫ్తో కట్ చేస్తున్నాను. ఇప్పుడు కొంచెం హార్డ్ అండి, కానీ పేషెన్స్తో చేసేయచ్చు మనం చాలా ఈజీగా. నేను ఈజీగా ఉంటుందని నియర్ బై క్యాండిల్ పెట్టుకున్నాను టేబుల్ మీద. మీరు కొంచెం సేఫ్గా చూసుకొని క్యాండిల్ పెట్టుకోండి టేబుల్ మీద. అమ్మయ్య, ఇండియా గేట్ రెడీ అండి. నెక్స్ట్ గ్లిటరీ షీట్స్తో ఫస్ట్ ఆరెంజ్ కలర్ షీట్ని, గ్రీన్ కలర్ షీట్ని రౌండ్ షేప్లు కట్ చేస్తున్నాను. అమ్మయ్య, ఒకటైతే కట్ చేశానండి, గ్రీన్ కలర్ కట్ చేశాను. నెక్స్ట్ సిల్వర్ కలర్ గ్లిటరీ షీట్స్ని రౌండ్ షేప్లు కట్ చేశానండి. ఇలా కొన్ని లాంగ్ షేప్లో కూడా కట్ చేశాను డబుల్ టైప్ చేయడానికి. నెక్స్ట్ ఆరెంజ్ కలర్ షీట్ కూడా సర్కిల్ షేప్లో కట్ చేసుకున్నానండి. అన్నీ రెడీ చేసుకున్నానండి. గ్రీన్ గ్లిటరీ షీట్ దాన్ని గమ్తో స్టిక్ చేస్తున్నాను. అయినా సరే డబుల్ టేప్ అయితే బాగుంటుందండి, ఓన్లీ గమ్తోనే కాకుండా. నెక్స్ట్ సిల్వర్ కలర్ కూడా గ్లిటరీ షీట్ టేప్ చేసేస్తున్నాను. మీరైతే డబుల్ టేప్ కూడా పెట్టుకోండి. 3 సర్కిల్స్ గీసాక మా బాబు నేను చూపిస్తా అమ్మా అంటున్నాడు. సరే చూపించమ్మా అని చెప్పాను. ఆరెంజ్, సిల్వర్, గ్రీన్ అని చూపిస్తున్నాడు. నేను చేశానని చెప్పను అంటున్నాడు. సరే చెప్పమ్మా అన్నాను. నెక్స్ట్ ఇండియా గేట్కి ఫస్ట్ గ్లిటరీ షీట్ ఆరెంజ్ షీట్ కట్ చేసుకొని ఉంచుకున్నానండి. అది పెట్టేసాను, స్టిక్ చేస్తాను గమ్ముతో. నెక్స్ట్ సిల్వర్ కలర్ గ్లిటరీ షీట్ కూడా అంటించేసాను. తర్వాత నెక్స్ట్ గ్రీన్ కలర్ అంటించేసాను. ఇండియా గేట్ అయితే చాలా పర్ఫెక్ట్గా వచ్చిందండి. కొంతవరకు అయితే వర్క్ అయిందండి. తర్వాత మా అబ్బాయి చూస్తున్నాడు, ఎలా ఉందో చెప్తున్నాడు. అంతలోకి ఇండియా గేట్ డ్రా చేసేసుకొని పెట్టుకున్నానండి. ఇండియా మ్యాప్ డ్రా చేసుకున్నాను యూజింగ్ బాబు బుక్లో చూసి ముందు కార్బన్ పేపర్తో గీసేసుకున్నాను అండి ఈ షీట్ మీద. తర్వాత గ్లిటరీ పెన్స్తో ఆరెంజ్ కలర్ పెయింట్ వేసాను. తర్వాత సిల్వర్ కలర్తో పెయింట్ చేసేస్తున్నాను ఇండియా మ్యాప్ని. తర్వాత లాస్ట్లో గ్రీన్ కలర్ కూడా వేసేస్తున్నాను. గ్రీన్ కలర్ కూడా వేసేసాను. నెక్స్ట్ ఒక వైట్ పేపర్ తీసుకొని రెక్టాంగిల్ షేప్లో పేపర్స్ని కట్ చేసుకొని అలా రోల్ చేస్తున్నాను. వీటికి ఆరెంజ్, గ్రీన్, వైట్ 3 కలర్స్ యాడ్ చేస్తాను స్టిక్స్ లాగా పెట్టడానికి విత్ గోల్డ్ చైన్.
చూడండి ఆరెంజ్, సిల్వర్, గ్రీన్, ఇండియా గేటు ఇంతవరకు అయితే లుక్ బాగా వచ్చిందండి. ఇప్పుడు ఆ స్టిక్స్ పెడుతున్నాను. ఆ స్టిక్స్కి నేను అలాగా కలర్స్ పెట్టాను. ఆరెంజ్, వైట్, గ్రీన్ అలా పెట్టాను. గమ్తో అంటించాను. తర్వాత అలా గోల్డ్ చైన్ పెడుతున్నాను. డబుల్ టేప్ పెట్టానండి. పెట్టినా సరే అలా కొంచెం అటు ఇటుగా ఊగుతున్నాయి స్టిక్స్. పర్వాలేదు, లుక్ అయితే బాగానే వచ్చింది. నెక్స్ట్ ఇండియా మ్యాప్ పెడదామని ట్రై చేశాను. డబుల్ టేప్ పెట్టి ఇండియా మ్యాప్ పెట్టాను. వెనకాల ఇండియా గేట్ పెట్టాను. లుక్ అయితే బాగా వచ్చిందండి. ఇప్పుడు వరకైతే యూట్యూబ్లో ఎవరు ఇండియా మ్యాప్ విత్ ఇండియా గేట్ అయితే ఎవరు చేయలేదు. ఫస్ట్ టైం చేసింది అయితే నేనే అండి యూట్యూబ్లో. మీకు కన్నా నా వర్క్ నచ్చితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ముందైతే లైక్ చేయండి. థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.